ఓం కాలభైరవాయ నమః. అందరికీ నమస్కారం అండి. ప్రధానంగా మీ అందరికీ తెలియజేయండి ఏమిటంటే, నేను ప్రతి నెల నాకు మనసు పుట్టినప్పుడల్లా నేను కాశీకి వెళ్తూ ఉంటాను. అది నెల కావచ్చు, వారం కావచ్చు, 10 రోజులే కావచ్చు, వెళ్ళిపోతూ ఉంటాను. నా విదేశాల్లో ఉన్నటువంటి లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది శిష్యులు మాత్రమే ఎప్పటి నుంచో వాళ్ళకి ఏదైనా సమస్య ఉన్నా లేకపోయినా భైరవుడి యొక్క కాలభైరవుడు, కాశీ కాలభైరవుడికి, విశ్వనాథుడికి, అక్కడ మిగతా దేవతలకి ఒక కార్యక్రమం చేస్తూ ఉంటాను. వాళ్ళు ఎప్పుడు కూడా వెళ్ళినప్పుడల్లా కూడా వాళ్ళు ఎప్పుడు వెళ్తున్నారు గురువుగారు అని అడుగుతుంటారు. పలానా సమయానికి వెళ్దాం అనుకుంటున్నాను అంటాను. వాళ్ళు ఇంకా వాళ్ళ గోత్రనామాలు అవన్నీ నా దగ్గరే ఉంటాయి కాబట్టి వాళ్ళ మీద అనేక విశేష కార్యక్రమాలు చేస్తూ ఉంటాను. కొంతమందినే నేను ఎంచుకున్నాను, వాళ్ళకే చేస్తూ ఉంటాను. కాకపోతే మొన్న నాకు ఒక మనసులో ఒక బాధ అనిపించింది. ఎప్పుడూ ఒకళ్ళకే చేస్తున్నాను, మీరు ఇబ్బందులు ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు కదా, వాళ్ళకు కూడా భైరవుడు అనుగ్రహం కలగాలి, వాళ్ళకు కూడా సమస్యలు తీరాలి అని చెప్పి మొన్న అనుకుని మన యూట్యూబ్ ఛానల్లో వాటిల్లో మెసేజ్ మా వాళ్ళ చేత పెట్టించాను. రేపు 9వ తారీఖు భైరవాష్టమి కాశీలో. అయితే అలా అని చెప్పి నేను అందరినీ తీసుకెళ్ళలేను, అందరికీ చేయించలేను. ఎందుకంటే అక్కడ మిగతా వాళ్ళు కూడా భారతదేశ వ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా అనేక మంది వస్తుంటారు. తర్వాత నాకు కూడా అంతమందిని అసలు సాధారణంగా ఎవరిని తీసుకుని పోను, నాకు కుదరదు. ఎందుకంటే నా ధ్యానస్థితికి, నా ఉపాసనకి, నా కార్యక్రమాలకి ఇబ్బంది అవుతుంది ఎవరైనా నా పక్కన ఉంటే. నా కుటుంబం వాళ్ళని కూడా నేను సాధారణంగా ఎప్పుడో కానీ తీసుకెళ్ళను. నేను 10 సార్లు వెళ్తే వాళ్ళని ఒక్కసారి తీసుకెళ్తాను. వాళ్ళు అడగరు కూడా, ఎందుకంటే నాకు ఇబ్బంది అవుతుందని. కాకపోతే ఈ భైరవానుగ్రహం వల్ల కొంతమందిని, అంటే బాగా తీవ్ర సమస్యలు ఉన్నవాళ్ళు, అది కూడా మీరు మనకి తెలియజేస్తే నేను మీతో మాట్లాడతాను. నాకు నచ్చాలి, నిజంగా సమస్య నిజంగా వాళ్ళకి చెయ్యాలా అవసరం లేదా అనేది నేను నిర్ణయించుకుని, తప్పదు వీళ్ళకి చెయ్యాల్సిందే అంటే కనుక నేను రమ్మని చెప్తాను మిమ్మల్ని, మీరు కాశీకి రావచ్చు. అలా అని అందరినీ తీసుకెళ్ళలేను. 100 మందిలో ఒకరికో, ఇద్దరికో, ముగ్గురికో, 5గురికో అవకాశం ఇవ్వగలుగుతాను. అంతేగాని 1000 మందిని తీసుకెళ్ళటం అనేది నాతో కాని పనిది. అది కూడా తీవ్ర సమస్య ఉన్న వాళ్ళని తీసుకెళ్ళటం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని ఎవరైనా బాగా ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు ఉపయోగించుకుంటారని, ఇది కూడా ఎంత అద్భుతంగా అక్కడ సాగుతుంది అంటే భైరవానుగ్రహం పూర్తిగా కలిగేటట్టుగా మనకు మార్గం ఉంది అక్కడ. అది వినియోగించుకోండి. మిగతా వారు ఎవరైనా ఉంటే కనుక గోత్రనామాలు పంపించి మీ పేర్లు పంపిస్తే మీ పేరు మీద స్వామివారి యొక్క కార్యక్రమాలు చేసి కాలభైరవుడు ప్రసాదం, విశ్వనాథుడి ప్రసాదాన్ని మీకు మా వాళ్ళు కొరియర్ చేస్తారు. అందరికీ కూడా కొరియర్ చేస్తారు. మీ గోత్రనామాల మీద మీకు స్వామివారి ఆశీస్సులు అందేటట్టు స్వామివారి రక్ష, ప్రసాదము, సింధూరము, స్వామివారి స్వయం సింధూరము, స్వామివారి శరీరానికి అలంకరిస్తారు ప్రతిరోజు సింధూరం. దాంట్లోంచి కొంత భాగం మనం తీసుకోగలుగుతాం అక్కడ మనకున్న అవకాశాన్ని బట్టి. అక్కడ మనం ఆ కాలభైరవుడి గుడికి మనం ప్రధానమైన ఏమంటారు ట్రస్టీ లాంటి వాళ్ళం. అక్కడ వాళ్ళంత గౌరవం ఇచ్చారు భైరవానుగ్రహం వల్ల. అంచేత మనకి ఏదైనా కూడా అక్కడ చేయగలుగుతాం, చేసేటువంటి అవకాశం ఉంది. అంచేత అలంకరణ అంతా చేయించి, భోగం అంటారు, భోగం చేయించి అన్నదానం చేసి మీ అందరి గోత్రనామాల మీద హవనం చేసి, హోమం చేసి ఆ కార్యక్రమం యొక్క ప్రసాదాన్ని మీ అందరికీ పంపడం జరుగుతుంది. ముఖ్యంగా ఏళ్ళనాటి శని వల్ల బాధపడుతున్న వాళ్ళు, శని మహాదశ, అష్టమ శని, ఈ కార్యక్రమాల వల్ల, ఈ బాధల వల్ల, గ్రహ బాధల వల్ల బాధపడుతున్న వాళ్ళు ఈ సదావకాశాన్ని వినియోగించుకోండి. ఆరోగ్య సమస్యలు ఉన్నవాళ్ళు, వ్యాపార సమస్యలు ఉన్న వాళ్ళు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. మీ గోత్రనామాలు పంపిస్తే నేను మీకు అందరికీ కూడా మా వాళ్ళకి చెప్పి వచ్చాక ప్రసాదం అంతా మీకు పంపించడం, కొరియర్ ద్వారా పంపించడం జరుగుతుంది. మిగతా వారు మాత్రం తీవ్రమైన సమస్యలు ఉన్న వాళ్ళు మాత్రమే సంప్రదించండి మా వాళ్ళని. నేను మీతో మాట్లాడడం జరుగుతుంది. మీ సమస్యని పెట్టండి, మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి,
నేను సమయం చూసుకుని మీతో మాట్లాడి రావాలా, నాతోటి అవసరం లేదా అన్నది నేను నిర్ణయిస్తాను. ప్రతి సమస్యకి ఒకటే మార్గం ఉండదు, అనేక మార్గాలు ఉంటాయి. కాబట్టి అది మరి తప్పదు అనుకుంటే మాత్రం వద్దురు. కానీ ఇకపోతే ఈ మధ్యన చాలామంది విదేశాల్లో ఉన్న వాళ్ళు కానివ్వండి, ఇక్కడ ఉన్న వాళ్ళు కానివ్వండి, చాలా బాధలు పడుతున్నారు, అనేక రకాల బాధలు పడుతున్నారు. పూర్వం ఎలా ఉండేదంటే, ఒక ఊర్లో గుడి ఉండేది, ఊర్లో కానీ సిటీలో కానీ. అక్కడ ఒక పురోహితుడు ఉండేవాడు. చక్కగా పొద్దున్నే లేచి స్నానం చేసి ఆఫీస్కి వెళ్ళే ముందో వ్యాపారానికి వెళ్ళే ముందో గుడికి వెళ్ళేవాళ్ళు. చక్కగా ప్రదక్షిణలు చేసుకోవడం, పూజా పునస్కారాలు చేసుకోవడం, కాసేపు అక్కడ కూర్చుని నామస్మరణ చేసుకోవడం, దైవనామస్మరణ, అట్లా నుంచి కార్యక్రమాలకు వెళ్ళటం, ఇంట్లో కూడా ధూపదీప నైవేద్యాలు పెట్టుకోవడం జరిగేది. ఈ మధ్యన ఏమైపోయిందంటే, అప్పుడు ప్రధానం భక్తి ఉండేది, ఇప్పుడు ప్రధానంగా భక్తి లేదు. ఫస్ట్ ముక్తి భుక్తి ధనాకర్షణ చూసుకుంటున్నారు తప్ప, వ్యాపారం, కడుపు నిండా తిన్నామా, మంచి రెస్టారెంట్ ఎక్కడుంది, మంచిన ఇవే ఎక్కడ దొరుకుతాయి, ఇవే చూసుకుంటున్నారు తప్ప దైవభక్తి తగ్గిపోయింది. దాంతో ఏమవుతుందంటే సమస్యలు పెరిగిపోతున్నాయి, దైవానుగ్రహం తగ్గిపోతుంది, రోగాలు, రొస్టులు, బాధలు, కష్టాలు పెరిగిపోతున్నాయి. ఎప్పుడైతే నిత్య దైవారాధన ఉంటుందో వాళ్ళకి 100% ఉన్న కర్మని, లేకపోతే గ్రహ బాధల్ని, అనారోగ్యాన్ని 50%కి తగ్గిస్తాడు ఆ భగవంతుడు. భగవంతుడు అనేవాడు ఏమి కాళ్ళు చేతులు ఆయుధాలు వేసుకుని భూమండలం మీదకి రాడు. ఆయన యొక్క అనుగ్రహం, ఆ యొక్క పాజిటివ్ తరంగ శక్తి ఆ భక్తుడి యొక్క శరీరంలో ప్రవేశించి అతనికి ఆరాని రక్షణగా నిలిచి అతని ఆరాని పటిష్టం చేస్తుంది. ఎప్పుడైతే మనిషికి ఆరా పటిష్టంగా ఉందో అప్పుడు తట్టుకునే శక్తి వస్తుంది. అంటే ఉదాహరణకి వైద్య భాషలో చెప్పాలంటే, ఇమ్యూనిటీ బాగుందనుకోండి, రోగం తొందరగా తగ్గుతుంది. కరోనా సమయం ఏమన్నారు, తిప్పతీగ తాగండి, అవి తాగండి, ఇమ్యూనిటీ పెంచుకోండి, ఉసిరికాయ తాగండి, సి విటమిన్ తీసుకోండి, ఇమ్యూనిటీ పెంచుకోండి, కరోనా తట్టుకోగలుగుతారన్నారు. అలాగే దైవ భాషలో కూడా ఎప్పుడైతే మనం ధూపం, దీపం, నైవేద్యం, ఒక శ్లోకం, ఒక మంత్రం, ఒక సాధన, గుడికి వెళ్ళటం, ఇవి చేస్తున్నాము, గురి చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నాము, తరంగ శక్తి మన ఆరాకు ఆపాదించబడి ఆరా బలపడి తట్టుకునే శక్తిని ఇస్తుంది. అంటే బాధ యొక్క తీవ్రత తెలియకుండా ఉంటుంది. ఏమంటే మేము వెళ్తున్నామండి, ఎప్పుడు సంవత్సరానికి ఒకసారి తిరుపతి వెళ్ళటం, లేదా కాశీ వెళ్ళటం, లేదా శ్రీశైలం వెళ్ళటం, అంతేగాని నిత్య సంస్కారం అనేది తగ్గిపోయింది. ఉదాహరణకి ఒక ఆయన చాలా పెద్ద కాంట్రాక్టర్, ఆయనకి ఆర్థిక స్నేహితులు వాళ్ళ పార్ట్నర్స్ మోసం చేసి దివాలా తీసేశాడు. అంటే తినటానికి కూడా తిండి లేని పరిస్థితికి వచ్చేసాడు కుటుంబంతో. 100 కోట్ల ఆస్తిపరుడు ఆయన. అలాంటి ఆయన అప్పుల పాలైపోయాడు. ఒకసారి నా దగ్గరికి వస్తే నేనేం చెప్పానంటే, అయ్యా సుబ్రహ్మణ్య స్వామికి రోజు వెళ్ళి గుడికి ప్రదక్షిణ చెయ్యి, అభిషేకం చేయించుకో, నీవు ఆర్థికంగా కుదుటపడి వ్యాపారంగా నిలదొక్కునే దాకా చేస్తూనే ఉండు అన్న. ఇన్ని వారాలని కాకుండా అతను ప్రతిరోజు గుడికి వెళ్ళేవాడు. ఎంత భక్తి అంటే 25 ఏళ్ళు అయింది ఇప్పటికీ ఆయన సుబ్రహ్మణ్య స్వామిని వదలడు. ఆ గుడికి వెళ్తూనే ఉంటాడే. 100 కోట్ల వ్యాపారం అక్కడ ఉందంటే నేను గుడికి వెళ్ళొచ్చాగానే వస్తాను తప్ప ఉంటే ఉండని పోతే పోనీ అంత భక్తి పెరిగింది ఆయనకి. ఏడాది లోపలే అతని వ్యాపారం అంతా మళ్ళీ తిరిగి వచ్చింది, మళ్ళీ కోటీశ్వరుడయ్యాడు. ఆ దేవాలయానికి ఆ సుబ్రహ్మణ్య స్వామి సేవ చేసుకుంటూ, ఎంతో ఉపకారం చేస్తూ, ఆయన ఆ దేవాలయానికి పోషణ చేసుకుంటూ చక్కగా ఆర్థికంగా పుష్టిగా ఉన్నాడు ఆయన. అంటే ఎవరికి ఏ దేవత సమస్య ఉందో, ఏ వ్యాపారానికి, ఏ ఉద్యోగానికి, లేకపోతే ఏ ఆరోగ్యానికి ఏ దేవత కావాలో ఆ దేవతని మనం నిరంతరం కొలుచుకోవాలి. ఈరోజు రేపు అందరూ ఏంటంటే, ఏదో ఓ శివరాత్రి వచ్చిందా గుడికి వెళ్ళాం, ఓ శ్రీరామనవమి వచ్చిందా గుడికి వెళ్ళాం, ఒక విశేషమైన కార్తీక మాసమా మాఘమాసమా గుడికి వెళ్ళాం అన్నట్టుంది. అలా ఉండకూడదండి. మనం రోడ్డు మీద వెళ్తూ ఉంటాం, మనం మంచిగా బండి నడిపినా అవతల వాడు సరిగా నడపకపోతే యాక్సిడెంట్లు అవుతుంటాయి, ప్రాణాలు పోతుంటాయి. మన మీద ఆధారపడిన వాళ్ళు ఎంతోమంది ఉంటారు. రోజు ఉదయమే చక్కగా హనుమంతుల వారికి, లేకపోతే మీరు నచ్చిన దేవతకి ధూపం, దీపం, నైవేద్యం, హారతి ఇచ్చుకుని ఏదో ఒక శ్లోకం, మీకు నచ్చిన దేవత శ్లోకం
లేదా కవచం చదువుకుని పక్కనే ఉన్న దేవాలయానికి వెళ్ళి అక్కడ కూడా ప్రదక్షిణ చేసి కాసేపు స్మరణ చేసుకుని వెళ్ళాలి. ఎందుకంటే ప్రాణం కన్నా ఏది గొప్పది కాదు. అలాగే ఆ సమస్యలు తట్టుకునే విధానం మనం దైవాన్ని ఎంత దగ్గర అవుతామో అంత ఇది వస్తుంది. నా దగ్గర మంత్ర సాధన తీసుకున్న వాళ్ళందరూ కూడా ఎంతో మార్పులు వచ్చారు. వారే చెప్తుంటారు, చాలా మారామండి, చాలా ఆరోగ్యం ఇదయిందండి, వ్యాపారం బాగుందండి, ఉద్యోగం బాగుందండి. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా కూడా అద్భుతంగా, నేనే కాదు ఎంతోమంది గురువుల దగ్గర మంత్రం తీసుకున్న వాళ్ళందరూ కూడా, ఆ మంత్ర సాధనలోకి వచ్చిన వాళ్ళందరూ కూడా అద్భుతంగా ఉన్నారు. ప్రతి ఒక్కరూ కూడా మంత్ర సాధనలోకి రావాలి. మన హిందువులు, మన సనాతన ధర్మంలో ఉన్న వాళ్ళందరూ కూడా కులమతాలకు అతీతంగా చక్కగా మంత్ర సాధన చేయండి. మంత్రదేవత అనుగ్రహం మీకు నచ్చిన గురువు దగ్గరికి వెళ్ళండి, మీకు నచ్చిన దేవతా మంత్రం తీసుకోండి, మంత్ర సాధన చేయండి. మన ఇహపరాలు సాధించుకుంటూ మోక్షాన్ని కూడా సాధించుకోవచ్చు మంత్ర సాధన వల్ల. అంచేత కంపల్సరీ కూడా ప్రతి ఒక్కళ్ళు మంత్ర సాధనకి రావాలి. ఇకపోతే కొంతమంది ప్రవచనకారులు కానీ, కొంతమంది ఈ మాధ్యమాల్లో, ఈ యూట్యూబ్ మాధ్యమాల్లో వచ్చేవాళ్ళు కానీ పాత చింతకాయ పచ్చళ్ళ విధానాలే చెప్తున్నారు. అంటే నేను ఎవరిని తప్పు పట్టట్లేదు, వాళ్ళకి అలవాటైంది, వాళ్ళకి తెలుసుంది మాత్రమే చెప్తున్నారు. ఇప్పుడు అంటే మీరు ఆ పూజ చేసుకోండి, ఈ అష్టోత్తరం చదువుకోండి, లేకపోతే ఆ మహాభారతం చదువుకోండి, ఈ రామాయణం, ఇవన్నీ గొప్పవే. అవి నేను మహాభారత రామాయణాలు చదివిన వాడిని, సుందరాకాండ పారాయణం చేసుకోమని నేను చెప్తాను, అన్నీ చెప్తాను. కానీ కాలానుగుణంగా అన్నీ మారాలి, ప్రతిదీ మారాలి. ఇప్పుడు మన భారత సైన్యం ఉందండి, 1960లో ఉన్న ఆయుధాలు పట్టుకుని ఇప్పుడు యుద్ధం చేస్తా అంటే కుదురుతుందా? ఇప్పటి శత్రు దేశాల దగ్గర ఉన్న ఆయుధాల కన్నా గొప్ప ఆయుధాలు మన దగ్గర ఉండాలి. అలాగే ఇప్పుడు నేను చేస్తున్న ఉపాసనలు ఇంకో 30 ఏళ్ళ తర్వాత పనికిరావు. అప్పుడు కాలానుకుంటూ నేను మారాలి, ప్రతి సాధకుడు మారాలి, ప్రతి భక్తుడు మారాలి. అంటే ఈ కాలంలో మనం ఉన్న పద్ధతుల ప్రకారం వాస్తు ఉంది. 3000 సంవత్సరాలు 4000 సంవత్సరాల క్రితం వాస్తు రాశారు. అప్పుడు కడు పేదవాడు అంటే ఎకరంలో వాడికి గుడిసు ఉండేది, చాలా పేదవాడు, దానికి వాస్తు చెప్పేవాళ్ళు. లేదా ఒక 20 ఎకరాల్లో చక్కగా బంగ్లా ఉండేది, ఓ 12 గదులు 20 గదులతోటి, మండువాలో ఒక ఇల్లు, దానికి వాస్తు చెప్పేవారు. ఇప్పుడు ఆకాశం అంత అపార్ట్మెంట్లు కట్టేసి దానికి వాస్తు అంటున్నారు, దానికి కూడా వాస్తు చెప్తున్నారు. అలాగే జ్యోతిష్య శాస్త్రం ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల క్రితం జ్యోతిష్ శాస్త్రం, ఇప్పుడు ఆ రోజు మనిషి ఉన్న ధర్మం, సత్యం, వాళ్ళు ఉన్న ఆచార వ్యవహారాలు, దైవభక్తి ఇప్పుడు వాళ్ళకి లేదు. అప్పుడున్న మానసిక పరిస్థితి, ధైర్యం, భక్తి, దానగుణం, అప్పుడు వాళ్ళని చూసి జ్యోతిష్యం రాశారు. ఇప్పుడు ఉన్న జ్యోతిష్యం ప్రకారం, ఇప్పుడున్న మనుషుల ప్రకారం, ఇప్పుడున్న కాలాల ప్రకారం, గ్రహస్థితుల ప్రకారం మనం జ్యోతిష్యాన్ని కూడా మార్చి చెప్పాలి, ఇప్పుడు కాలానుగుణంగా మార్చాలి. అలాగే మన దైవభక్తిని కూడా మనం మార్చుకోగలగాలి, ఎప్పటికప్పుడు మార్చుకోవాలి. మార్చుకోవడం అంటే ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం ఎవడు స్నేహితుడో తెలియదు, ఎవడు చుట్టమో తెలియదు, అన్నదమ్ములు కూడా ఒకరినొకరు నమ్మలేని పరిస్థితి, ఒక కడుపును పుట్టిన అన్నదమ్ములు కూడా. దీన్ని బట్టి నేను అప్పటి ప్రకారమే నేను దేవతను పూజిస్తాను, అప్పటి ప్రకారమే నేను పూజలు చేస్తా అంటే కుదరదు. ఇప్పుడున్న ప్రకారం మనం ఆ నారాయణ సేవ చేసుకుంటూ, ఈశ్వర సేవ చేసుకుంటూ, ఒక ప్రధాన ఉపాసనా దేవత కూడా ప్రతి ఒక్కరికి ఉండాలి. మనం నిత్యం మన తాతల నుంచి ముత్తాతల నుంచి వచ్చిన దేవత అర్చన చేసుకుంటూ, కానీ ఒక ఉగ్రదేవత, ఒక ఉపాసనా దేవత ఉండాలి. ఒక కాలభైరవులో, ఒక ప్రత్యంగిరి దేవత, ఒక కాళికాదేవో, ఒక వారాహిదేవో, ఒక మాతంగి. ఇప్పుడు ఈ మధ్యకాలంలో వారాహి ఉపాసన పెరిగింది, వారాహి హోమాలు, వారాహిదేవి ఈ గుళ్ళు విపరీతంగా పెరిగినాయి. ఎందుకు పెరిగినాయి? ఇప్పుడున్న తీవ్రతని బట్టి ప్రతి ఒక్కరు అవకాశం, వారి యొక్క అవసరాలు బట్టి వారాహిదేవి వచ్చింది. అంటే వారాహిదేవి ఇప్పుడు లేదా, ఇంతకుముందు లేదా, పూర్వంలో లేదా, ఎప్పటి నుంచో లలిత పరివారంలో వారాహిదేవి ఉంది. మనకన్నా ముందు తమిళియన్స్ చాలామంది వారాహిదేవిని, ఉత్తర భారతీయులు వారాహిదేవిని పూజించారు, ఉపాసకులు ఉన్నారు. మనకి కొత్తగా వచ్చింది.
ఆ మధ్యకాలంలో కొన్ని సనాతన ధర్మంలో లేని వాళ్ళని కూడా మనం గుడులు కట్టి వాళ్ళని కూడా దేవుళ్ళుగా పొలిచాం ఎంతోమందిని, చాలామంది. దాంట్లో వైదికులు కూడా ఉన్నారు, అందరూ ఉన్నారు, ఇంకా పేర్లు చెప్పడం అనవసరం. అలాగే కొంతకాలం కాలభైరవం నడుస్తోంది కూడా. ప్రత్యంగిరిదేవి ఈవేళ విపరీతంగా పెరిగింది. ప్రత్యంగిరిదేవి ఎవరైనా కొత్తగా వచ్చిన దేవతన? ఎప్పటి నుంచో ఉంది, పురాణ కాలం నుంచి ఉంది అమ్మవారు. కానీ ఒక్కొక్క దేవతకు ఒక్కొక్క కాలంలో వెలుగు వస్తుంది, ఆ ఉధృతం వస్తుంది, ఆ సమయంలో ఆ పనులు చేసుకోవాలి. ఇప్పుడు కాలంలో ఖచ్చితంగా కాలభైరవ సాధన అనేది అందరికీ కావాలి. ఈ కాలభైరవ సాధన ఈ సమయంలో ఎందుకు కావాలి అంటే అందరికీ కూడా ప్రపంచంలో కూడా ఆర్థిక పరిస్థితులు బాగలేదు, యుద్ధాలు, సమస్యలు. కాలభైరవుడు ముఖ్యంగా కర్మని నాశనం చేస్తాడు, గ్రహస్థితులను నాశనం చేస్తాడు, శత్రువులను నాశనం చేస్తాడు. మొట్టమొదటిగా మనిషికి కావాల్సింది ఏమిటి? రక్షణ. ఒక ఊరికి ఒక పెద్ద మనిషి రక్షణ ఎలాగో, ఒక సిటీకి పోలీసుల రక్షణ ఎలాగో, ఒక దేశానికి మిలిటరీ ఎలా రక్షణో, అలాగ భైరవ రక్షణ అనేది ఉండాలి. ఏ దేవత ఉపాసన చేసినా, ఏ పూజ చేసినా, ఏమి చేసినా మనిషికి రక్షణ ఉండాలి. రోడ్డు మీదకి వెళ్తున్నాం, తిరిగి క్షేమంగా ఇంటికి రావాలి. ఒక వ్యాపారం చేస్తున్నాం, ఆ వ్యాపారం రక్షణగా ఉండాలి, మోసపోకుండా. ఒక ఉద్యోగం చేస్తున్నాం, ఆ ఉద్యోగంలో రక్షణ కావాలి. రక్షణ అనేది ప్రతి మనిషికి, ప్రతి జీవికి అవసరం. మీరు చూడండి, ఏదైనా దేవాలయం ఉందంటే అక్కడ కాలభైరవుడిని ఆ దేవాలయానికి, ఆ దేవతకే రక్షణగా పెడతారు. ఎందుకు? మరి ఆ భగవంతుడు గొప్పవాడు కాదా అంటే ఆయన పని రక్షణ. కాలభైరవుడు పని రక్షణ, రక్షించే దేవుడు రక్షణ. మీకు తెలుసా, వారణాసి ఆ చుట్టుపక్కల పోలీస్ స్టేషన్లో, ఆ పోలీస్ స్టేషన్లో ముందు ఒక సీట్ వేసి అక్కడ ఆయన కాలభైరవుడు ఫోటో పెట్టి ఆ సిఐ గారు పక్కన కూర్చుంటాడు. ఆయనే సర్వాంతర్యామి, ఆ పోలీసు రక్షణ భాగానికి ఆయనే అధిపతి అని, బాస్ అని చెప్పి. చాలా చోట్ల ఉంటుంది కాలభైరవుడే మొత్తం అంతా రక్షకుడు అని చెప్పి. పోలీసులు కూడా కాలభైరవుడు ఫోటో సీట్లో పెట్టి ఒక బట్ట వేసి, చక్కగా సింధూరం బట్ట వేసి, కాషాయం వస్త్రం వేసి దాంట్లో కూర్చోబెట్టి రోబుతో ఆ పోలీసు వారు పక్కన కూర్చుంటారు. ఆయనకు క్యాపు, లాఠీ కూడా అక్కడ పెడతారు గౌరవప్రదంగా. అంచేత ప్రతి ఒక్కరికి కూడా కాలభైరవ రక్షణ కావాలి. ఒక శని నడుస్తున్న గ్రహ బాధలు, రాహుకేతువులు ఉన్నా, ఏ గ్రహ బాధలు ఉన్నా భైరవ అనుగ్రహం ఉంటే చాలు, ఆ తీవ్రత తగ్గిపోతుంది. పరమేశ్వరుడు యొక్క సంపూర్ణ స్వరూపం. ఎందుకంటే పరమేశ్వరుడు లింగ రూపంలో ఉంటాడు. ఆయన్ని ఒక ఆకారంలో చూడాలంటే భైరవుడే. కాలభైరవుడు అంటే చాలామంది అపోహలు ఉన్నాయి. ఒక్కొక్కళ్ళు అంటుంటారు, అమ్మో కాశీయా అండి, అమ్మో కాలభైరవుడా అండి. సాక్షాత్తు పరమేశ్వరుడే కాలభైరవుడు. ఒక మనిషి, ఒక భగవంతుడికి ఒక ముక్కు, మొహం, కాలు, చేతులు అన్నీ ఉండి ఆకారంతో చూసుకోవాలనుకుంటే ఆ పరమేశ్వరుడిని, కాలభైరవుడినే మనం చూడాలి. శివలింగ స్వరూపంలో ఆయన మోక్షాన్ని ఇస్తాడు, జ్ఞానాన్ని ఇస్తాడు. భైరవ స్వరూపంలో మనకి రక్షణ ఇస్తాడు పరమేశ్వరుడు. కాలభైరవుడే పరమేశ్వరుడు సంపూర్ణ స్వరూపం. రక్షణనిస్తాడు, ముక్తినిస్తాడు, మోక్షాన్ని ఇస్తాడు, మంత్ర విద్యలు ఇస్తాడు. ఏమి ఇవ్వలేడైనా అన్నీ ఇవ్వగలడు. అలాంటి కాలభైరవ ఉపాసన ఈ కలికాలంలో, ఈ సమయంలో, ఈ జనరేషన్లో కాలభైరవ ఉపాసన అనేది ప్రతి ఒక్కరికి ఉండాలి. కనీసం కవచం, 2 పూట్ల కవచం చదువుకోవటం, సోమవారికి ధూపదీప నైవేద్యాలు పెట్టుకోవటం, ఉపాసన చేయలేని వాళ్ళు కుక్కలకి ఆహారం పెట్టడం, శనివారం విశేషంగా పూజ చేసుకుని గారెలో అవే నైవేద్యం పెట్టడం, ఈ రకంగా చేసుకోవడం. లేదా గురువును సంప్రదించి కాలభైరవ మంత్ర సాధన చేయటం. ఏ మంత్ర సాధకులైనా కాలభైరవ అనుగ్రహం లేకపోతే ఆ దేవతానుగ్రహం కలగదు. అంచేత ఈ అందరూ కూడా నాకు ఎన్నో మెసేజ్లు వస్తూ ఉంటాయి, ఆ బాధతో పడుతున్నాం, ఈ బాధపడుతున్నాం. ఏది చెయ్యాలన్నా కూడా కాలభైరవుడు అనుగ్రహం ఉండాలి. కాలాన్ని నిర్ణయించేవాడు కాలభైరవుడు. కాలానికి భైరవ అంటే రక్షణ అని అర్థం. కాలాన్ని రక్షించేవాడే కాబట్టే కాలభైరవుడు. కాలం అంటే ఏంటి? ఈ ప్రమాదకరమైన కలియుగంలో, ఇంత కలి యొక్క ప్రభావంలో
ఎవరు మంచివారో ఎవరు చెడ్డవాళ్ళో తెలియని ప్రదేశంలో ఈ సమయంలో మనకి నేను ఉంటాను నీతో అని చెప్పే ఏకైక భగవంతుడు కాలభైరవుడు. అంటే మిగతా వాళ్ళు ఉండరా అండి? ఉంటారు, ఏ దేవత అయినా ఉంటుంది. కానీ ఇప్పుడు పోలీసు ఆయనకి పోలీసు డ్యూటీ, మిలిటరీ ఆయనకి మిలిటరీ డ్యూటీ, రాజకీయం ఆయనకి రాజకీయం డ్యూటీ, ఎవరు డ్యూటీలు వాళ్ళకు ఉన్నట్టు రక్షణా విభాగానికి పూర్తిగా కాలభైరవుడే అధిపతి. కాబట్టి ఆయన ఉపాసన చేసుకుని ధైర్యం, అపరిమితమైన ధైర్యం వస్తుంది మనిషికి. నాకేమీ కాదు, నన్ను భైరవుడు రక్షిస్తున్నాడనే అధికారం వచ్చేస్తుంది, అహంకారం వచ్చేస్తుంది ఆ భైరవోపాసకుడికి. చిన్నపిల్లలు భైరవోపాసన చేస్తున్నారండి. చిన్న పిల్లలు 8 ఏళ్ళు, 12 ఏళ్ళు, 16 ఏళ్ళు పిల్లలు చేస్తున్నారు. నాకు ఈ అనుభూతి కలిగింది గురువుగారు, నాకు ఈ అనుభూతి కలిగింది, నాకు భైరవుడు వచ్చినట్టు తెలుస్తోంది అని చెప్పి ఎంతోమంది. ఇంకొకటి, అతి శీఘ్రంగా అనుగ్రహించే దేవత ఎవరైనా ఉన్నాయంటే కాలభైరవుడు. ఎక్కువ పరీక్షలు పెట్టకుండా తొందరగా అనుగ్రహిస్తాడు, తొందరగా ఆయన దర్శనం కలుగుతుంది, ఆయన ఒక స్పర్శ కలుగుతుంది. అంచేత ప్రతి ఒక్కళ్ళు కూడా కాశీకి వెళ్ళాలి. కాలభైరవుడు ఎక్కడెక్కడ క్షేత్రాలు ఉన్నాయో అక్కడ వెళ్ళాలి, విశేష పూజలు చేసుకోవాలి. ఇంకోటి, ఈ మధ్యకాలంలో నేను 2-3 కంప్లైంట్లు విన్నా. ఈ మీడియా ముఖంగా చెప్తున్నాను. పురోహితులు, గుళ్ళో ఉన్న పూజారులు, మనకు ఉన్నదే హిందువులం గుప్పుడు మంది, దీంట్లో మళ్ళీ కులాలు వర్గాలు అని చెప్పి విడగొట్టకండి. మీరు మంత్ర సాధన చేయకూడదు, మీ కులం వారు హోమాలు చేయకూడదు అని చేయకండి. ఇక్కడ అది వేదాల గురించి వెళ్ళకూడదు. వేరే కులస్తులు వేదాల జోలికి లేదా మనం వైదిక పద్ధతులకి వీటికి వెళ్ళకూడదు. అంత దూరంగా ఉంచండి, వాటికి నేను కాదన్ను. కానీ మిగతా దేవతా మంత్రాలు చేయకూడదు, మీరు పూజలు చేయకూడదు, వీటి రాకూడదు. ఇంత సమాజంలో కూడా మనం మారకపోతే మనని వెళ్ళేస్తారు. అది గుర్తుపెట్టుకోండి, మనం మారాలి. కొంతమంది కొన్ని కంప్లైంట్లు వచ్చినాయి. అందరినీ దైవానికి దగ్గర చేయండి. ఉన్నవాళ్ళు కాస్తమంది ఆ వేరే మతాల్లోకి మారిపోతున్నారు, మళ్ళాంటి వాళ్ళు చేయబట్టి ఇంకొక దాంట్లోకి వెళ్ళిపోతున్నారు. ఉన్నదే సనాతన ధర్మంలో ఇంతమంది హిందువులు, తక్కువ మంది ఉన్నాం ప్రపంచంలో. వారిని మీ చాదస్తాలతోటి ఇంకా పురాతన చాదస్తాలు పెట్టుకుని ఆ ఉన్న హిందువులను కూడా నాశనం చేయకండి. ఎవడో బయట నుంచి వచ్చి వేరే కులాలను నాశనం చేయక్కలేదు. మన కులాలను మనమే నాశనం చేసుకుంటున్నాం, మన హిందూ ధర్మాన్ని మనమే నాశనం వాళ్ళకి కాస్త మంచి చెప్పండి. ఆయన ఇప్పుడు ఒకసారి చంద్రశేఖర స్వామి వారు పెరియావా దగ్గరికి ఒక ఆయన వెళ్ళాడట. వెళ్ళి నేను గాయత్రి జపం చేయొచ్చా అన్నారట. ఆయన ఏమన్నారు, గాయత్రి జపం చేయొద్దు, నువ్వు చేయకూడదు అనలేదు ఆయన. అర్థమైందండి? ఆయన ఏం చెప్పాడు, నీ 3 ఆడపిల్లలకి స్వామివారు అన్నారట, గాయత్రి, సావిత్రి, సరస్వతి అని చెప్పి పేర్లు పెట్టుకో. రోజు పొద్దున్నే లేచి గాయత్రి, సావిత్రి, సరస్వతీదేవి అని పిలుచుకో, చక్కగా అదే గాయత్రి మంత్రంతో సమానమయ్యా అన్నారట. అంటే లౌకికంగా చెప్పడం నేర్చుకోండి, కఠినంగా చెప్పకండి. దీనివల్ల మనం ఉన్న నలుగురు కొంతమంది కులాలుగా మతాలుగా విడిపోయి, రకరకాల కులాలు విడిపోయి, దాంట్లో మన కులాల్లో కొంతమంది మన మీదే దౌర్జన్యం చేయించుకునేటట్టు చేసుకుని పూర్వకాలంలో లాగా మళ్ళీ ఇంకో కొత్త రాజ్యాంగం పుట్టించేటట్టు చేయకండి. కాస్త లౌకికంగా ప్రేమగా, ఇలా కాదు నాయన, ఇందులో ఈ దోషం ఉంటుంది, ఇలా చేస్తే మీకు ఇబ్బంది అవుతుంది, ఈ రకంగా చేసుకోండి, దీన్ని ఈ విధానంగా మార్చుకొని చేసుకోండి. ఒకవేళ మీకు తెలియదు, బలానా గురువులు సంప్రదించండి, వారు వివరణ చెప్తారు, వారు చెప్పుకోమంటే చేసుకోండి అని మీకు అందుబాటులో ఉన్న గురువులు రిఫరెన్స్ ఇవ్వండి. లేదా వేదాంతుల దగ్గరికి పంపించండి, పెద్దవారి దగ్గరికి పంపించండి. మిడిమిడి జ్ఞానంతో వచ్చిన ఈ ఆలయ పూజారులు కొంతమంది, అందరినీ అనట్లేదు, కొంతమంది మీరు గుళ్ళోకి రాకూడదు, మీరు పూజలు చేయకూడదు, మీరు మంత్రాలు చేయకూడదు అనే భాగం ఇంకా నడుస్తుంది. కాబట్టి దీన్ని నేను పూర్తిగా ఖండిస్తున్నాను, నేను వ్యతిరేకం. నా దగ్గరికి అందరూ వస్తారు, అందరికీ నేను ఉపాసనా విధానం చెప్తాను, అందరినీ దగ్గరికి తీసుకుంటాను. మన ఆచారాలు మనం పాటించుకుంటూ వాళ్ళ భక్తిని, వాళ్ళ ప్రేమను కూడా మనం ప్రేమించాలి. అప్పుడే మనం ఐక్యంగా ఉండగలుగుతామని చెప్తూ, అందరూ కూడా కాలభైరవ అనుగ్రహానికి పాత్రలు అవుతారని, మంత్రోపాసకులు అవుతారని మనం. ఎందుకంటే అండి, ఎందుకు 10 సార్లు మంత్రోపాసకులు అవ్వండి అంటున్నా అంటే, ఒకటి వయసు విధానం. ఈ మాట చెప్పాక చాలామంది నా దగ్గరికి వచ్చి మంత్రాలు వేరే గురువుల దగ్గరికి కూడా వెళ్ళి మంత్రోపాసక అయిన వాళ్ళు చాలా మారారు. ఒకటి వయసు, శక్తి. మూడోది వచ్చేసి రాబోయే ప్రమాదాలు మాకు తెలుసు.
ఈ ప్రమాదాలు అంటే ఒకటి దేశవ్యాప్తంగా అనేక వర్ణాల వాళ్ళు మన మీదకి దాడి చేయొచ్చు, అనేక సమస్యలు వస్తాయి, ప్రపంచ పద్ధతులు మారుతున్నాయి. ఇలాంటప్పుడు ప్రతి హిందువుకి ఒక తీవ్ర దేవత అండ ఉండాలి. అది కాలభైరవుడు కావచ్చు, కాళికాదేవి కావచ్చు, ప్రత్యంగిరి దేవత కావచ్చు, ఏదైనా ఉపాసన, ఒక ఉపాసన ప్రతి హిందువుకు ఉండాలి. ఒక మంత్రదీక్ష, ఒక గురువు అండ ఉండాలి, ఒక మంత్రం ఉండాలి. ఎందుకంటే ప్రపంచీకరణ మారుతోంది, భారతదేశంలో అనేక కుట్రలు జరుగుతున్నాయి. నేను నమ్మను అంటే కుదరదు. మీరు ఒక 10-20 ఏళ్ల తర్వాత సమస్యలు ఎలా వస్తాయంటే మీరు ఊహించలేరు. బతకడం కూడా కష్టమైపోతుంది. సరే, డబ్బున్న వాళ్ళ ఏదో రకంగా ఈ దేశం కాకపోతే ఇంకో దేశంలోకి వెళ్తాడు, ఇంకో రకంగా బతుకుతాడు, చేస్తాడు. కానీ సామాన్యులు మాత్రం ఖచ్చితంగా ఒక తీవ్ర దేవత అండ అనేది ఉండాలి. ఎవరు ఎన్ని చెప్పినా అది మీ కర్మ. ఎవరైనా గురువుని సంప్రదించండి. దేవతా రక్షణ అనేది ప్రతి హిందువుకు ఉండాలి.